అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన దినములో ప్రభా నీ సన్నిధిలో చేరి పరిశుద్ధ దినమును ఆచరించే కృపను మాకు ఇచ్చారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నేను నీ సన్నిధిని గడుపుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరలా మా పనులను మేము ప్రారంభించుకొనుచుండగా అయ్యా, ఈ దినము మొదలుకొని చివరి దినము వరకునైనా మీరే తోడుగా ఉండి నడిపించండి. మా పనులలో, ఉద్యోగాలలో మాకు తోడుగా ఉండండి ప్రభా. మరి ముఖ్యముగా ప్రభా, దినదినమును నూతనముగా మాకు అనుగ్రహిస్తూ నూతనముగా నీ వాత్సల్యమును పుట్టించుచున్న గొప్ప దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిని చేరి స్తుతించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వాతావరణం సరిగా లేనప్పటికీ ప్రభా బిడ్డలు ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి ఉండగా ఆశీర్వాదములతో, మేలులతో వారిని నింపి పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయనా, మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మశక్తితో నన్ను దర్శించండి అయ్యా. నేను కేవలము వట్టి పాత్రను. నీ మహిమతో నింపి నన్ను వాడుకొని నీ నామమునకు మహిమ తెచ్చుకోమని బిడ్డలందరికీ వినగల చెవిని, గ్రహించగల మనస్సును, శుద్ధ హృదయాలను దయచేయండి. ప్రతి మాట మా జీవితాలకు అన్వయించుకొని నీ మాట చొప్పున జీవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో చేరి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో చాలా సందర్భాలలో మనం చూస్తే సంతోషము దొరుకుతుందని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాం. సినిమాలు చూస్తున్నప్పుడు కొంత సమయం స్పెండ్ చేస్తాం కదా, అందులో సంతోషం ఉంటుంది అనుకుంటాం. సీరియల్స్ చూస్తున్నప్పుడు కానీ అందులో వచ్చే మాటలు కానీ వారి యొక్క క్యారెక్టర్ కానీ యథార్థమైనది కాదు, అదంతా నటనే. కానీ దానిలో మనం కొంచెం సంతోషాన్ని వెతుక్కుంటాం. కానీ నిజంగా యథార్థమైన మాటలు దొరికే స్థలం ఏదంటే ఇదే. ఈ మాటలు విన్నప్పుడు జీవితాలు కట్టబడతాయి. ఈ మాటలు విన్నప్పుడు బ్రతుకులు మారతాయి. చనిపోదాం అనుకున్న వాళ్ళు కూడా బ్రతికే అవకాశం ఉంటుంది కదా. నూతన కార్యాలను అనుభవించే కృప ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని యొద్ద మాత్రమే కృప. కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే ఎవ్వరూ బ్రతకలేరు. కాబట్టి ఆయన కృప దొరికే స్థలం ఇది. ఆ కృప పొందుకోవడానికి వచ్చిన మీరందరూ ఎంతో ధన్యులు. దేవుడట ఆధిక్యతను మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చదవబడిన మాటలు మనము ధ్యానించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటే, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా? తర్వాత పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా? దేవుడు అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. తెలుసా, చాలా ప్రశ్నలు వేశాడు బైబిల్ గ్రంథంలో. నేను మాట ఇచ్చి నెరవేర్చకుందునా? ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా, జవాబు ఉంది. తర్వాత చిరుత పులి తన మచ్చలు మార్చుకొనగలదా? మార్చుకోలేదు కదా. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? తన రంగును మార్చుకోగలడా? మార్చుకోలేడు. సో దేవుడు అడిగే ప్రశ్నలో సమాధానం ఉంటుంది. దేవుడు ప్రశ్న వేశాడంటే అది మనకు జవాబే.
తర్వాత నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అనే ప్రశ్నలోనే సమాధానం ఉంది. నిజమే, ఆయన పాపము లేనివాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో ఆయన మరణించాడు. కాబట్టి ఆయనలో పాపము లేదు. ఇలాగా ఆయన ప్రశ్న వేసినప్పుడు దానిలో సమాధానం మనకు, జవాబు మనకు దొరుకుతుంది. చూడండి, ఈ ప్రశ్నలో కూడా నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా? నిజమే కదండి. మనమందరం బిడ్డల్ని కన్నాం. ఎప్పుడైనా ఆగిపోయాయా? ఆగిపోయినప్పుడు ఆపరేషన్ చేసే అవకాశాన్ని కూడా దేవుడు, ఆ జ్ఞానాన్ని కూడా డాక్టర్స్కి ఇచ్చాడు. ఎలాగైనా బిడ్డను కనిపించాలి. కనకపోతే ఏమవుతుంది? తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారు. డాక్టర్స్ చెప్తారు కదా, వారిద్దరికి క్షేమము కాదు కాబట్టి ఆపరేషన్ చేయాలి అని. సో దేవుడు గర్భాన్ని ఇచ్చినప్పుడు, వేదనను కలుగజేసినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాడు, పుట్టిస్తాడు. అందులో సందేహమే లేదు. అదొక జవాబు. తరువాత పుట్టించువాడనైన నేను గర్భాన్ని మోస్తానా? నిజమేనండి. ఒక స్త్రీకి గర్భం ఉంటుంది, గర్భము. ఆ గర్భాన్ని ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఆలస్యమైనా కూడా ఏదో ఒక రోజు ఆ గర్భాన్ని తెరుస్తాడు, మూయడు. ఏ స్త్రీలోనైనా గర్భ సంచి లేదని విన్నారా? ఉంటది. కానీ దేవుడు మోస్తాడు, తెరుస్తాడు. అంతేగాని గర్భసంచి లేదు అంటే స్త్రీయే కాదు. మరి ఇచ్చిన దేవుడు కనిపింపక ఉంటాడా? దాన్ని మోస్తాడా అంటే ఆయన మోయడు. మనకు ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు? ఆలస్యమైనా కూడా ఆమె కనింది. ఎవరామె? శారా. వృద్ధాప్యంలో ఇంకా ఆశలు లేవు, బలం ఉడిగిపోయింది, శరీరం అంతా ఉడిగిపోయింది, అసలు అవకాశమే లేదు. అటువంటి సమయంలో దేవుడు గర్భాన్ని తెరవలేదా? తెరిచాడు. దేవుడు ఖచ్చితంగా వేదనను కలుగు చేశాడంటే ఆ వేదనను పోగొట్టి సంతోషాన్ని ఇచ్చే దేవుడని మనము నమ్మాలి. యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంది, చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో, స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. వేదన రాకుండా లేదండి. ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు వేదన రాకుండా ఉండదు. అయితే ఆ వేదన వచ్చినా కూడా బిడ్డ పుట్టినప్పుడు ఈ లోకంలో నరుడొకడు వచ్చాడన్న సంతోషము చేత ఆ వేదనను మర్చిపోతుందంట. మరి ఆ వేదన పోగొట్టి సంతోషాన్ని కలుగజేసింది ఎవరు అంటే దేవుడే. పుట్టించకపోతే సంతోషంగా ఉంటుందా తల్లి? ఉండదు. బిడ్డను చూడగానే, మీకు ఒక విషయం తెలుసా? గొప్ప సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే, బిడ్డ పుట్టగానే తన చనుపాలు తయారవడం మొదలవుతాయి. అవునా? చనుపాలు లోపల నుంచి ఆ ప్రేమ, తల్లి బిడ్డను చూడగానే ప్రేమ ఉప్పొంగుతుంది. అప్పుడు లోపల రక్తం ఏమవుతుందంట? పాలగా మారుతుంది. రక్తానికి పాలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. రక్తం ఏ రంగు? ఎరుపు. తెలుపు అవ్వడానికి ఎంతగా ఆ అది ప్రేమ తయారవ్వాలో తెలుసా? అందులో ప్రేమ ఉంది. ఆ రక్తము తెల్లగా పాలుగా మారడంలో ఎంత ప్రక్రియ జరుగుతుందంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, వేదన కలుగజేసిన దేవుడు బిడ్డను చూచి సంతోషించి పాల ఉత్పత్తి కలుగజేసే అంత గొప్ప దేవుడు ఆయన.
తెలుసా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ పాలు తయారయ్యి ఎప్పుడు బిడ్డకి ఇవ్వాలా అని తల్లి ఆతురపడతా ఉంటుంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? పాలు ఎక్కువైపోయి బరువెక్కి కదా గడ్డలు కడతాయి కదా. కొన్నిసార్లు పిండేసే తల్లులు కూడా ఉంటారు. దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త అండి. ఆయన ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానుదునా అని దేవుడు అడుగుచున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ అన్యజనులు, నాకు ఇష్టం లేని వాళ్ళు, నన్ను ఆయాస పెట్టేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నాకు అయిష్టంగా జీవించేవాళ్ళు, నాకు కోపం పుట్టించేవాళ్ళు ఆ దేశం యొక్క సమృద్ధిని అనుభవిస్తున్నారు. కాబట్టి నా బిడ్డలైన వారు ఆ సమృద్ధిని అనుభవించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు నిబంధనగా వాగ్దానం చేసి ఆ ప్రదేశాన్ని ఇచ్చాడు. ఎందుకు అది సమృద్ధి గల దేశము? పాలు తేనెలు ప్రవహించినయా? ఆ మాట విన్నాం కానీ ఎప్పుడైనా ఆ మాట అది పాలు తేనెలు ప్రవహించినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూసామా? అంటే ఏంటంటే అక్కడున్న ఆ సమృద్ధి, అక్కడున్న పచ్చదనం, అక్కడున్న జీవం, ఆ ఎక్కువ నీళ్లు ఉండడం ద్వారా, ఆ కొండలలో నుంచి నీళ్లు ప్రవహించడం ద్వారా ఆ చెట్లు బాగా ఫలించి పచ్చగా ఉండటం వల్ల పశువులు తినే ఆహారం తిని ఎక్కువైపోయి పశువులకి పాల ఉత్పత్తి పెరిగిపోయి ఆ కుదుపులనంట బండకేసి రుద్దినప్పుడు పాలు ప్రవహించేవంట. అందుకే పాలు ప్రవహించే దేశం అన్నారు. తెలుసా? ఇది గొప్ప సత్యం కదా. పశువులు బాగా గడ్డి మేస్తే పాలు బాగిస్తుందని ఏం చేస్తారు? పశువుల్ని బాగా మేపుతారు కదా. సాయంకాలం వరకు మేపుకొని ఇంటికి తీసుకొస్తారు. తిని బాగా పాల ఉత్పత్తి లోపల తయారయ్యి ఆ కుదుపులు బరువెక్కిపోయి తట్టుకోలేక బండలకేసి రుద్దినప్పుడు పాలు ధారలుగా ప్రవహించేవంట. అలాగే ఆ చెట్ల మీద, కొండల మీద ఉన్న చెట్ల మీద ఈ తేనె తెట్టెలు పెట్టి బరువెక్కిపోయి తేనె ఎక్కువైపోయి అక్కడున్న ఆ ప్రదేశంలో మొలిచిన మొక్కలకి వచ్చిన పువ్వుల ద్వారా మకరందాన్ని తేనెటీగలు ఆ మకరందాన్ని తీసుకొని తేనె తెట్టెలు పెట్టేవి. ఆ తెట్టెలు బరువెక్కిపోయి ఆ తేనె రసం కారుతా ఉండేదంట, బండల మీద కారి ప్రవహించేదంట. అందుకనే ఆ దేశాన్ని ఏమన్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశం. అటువంటి సమృద్ధి కలిగిన దేశంలోకి దేవుడు ఇశ్రాయేలీలను ప్రవేశపెట్టాలని ఆశపడితే ఏమైపోయారంట? మాకిక్కడ ఆహారం లేదు, మాకు దేవుడు ఎక్కడున్నాడు, మోషే ఎక్కడున్నాడు, ఈ అరణ్యంలో చంపుటకు మమ్మల్ని తీసుకొని వచ్చాడా, మాకు దేవుడు లేడు, మేము ఐగుప్తులోనే చచ్చిపోతాము, ఐగుప్తే మాకు శరణ్యము, ఈ లోకమే మాకు కావాలి, ఇనప కొలిమియే మాకు కావాలి అనుకొని చాలామంది సణుగుకొని సంహారకుని చేత చంపబడ్డారు. చాలామంది అరణ్యంలో రాలిపోయారంట. సణుగుకోవడం వల్ల సంహారకుడు వస్తాడు, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, నీకు గర్భాన్ని ఇచ్చిన దేవుడు కనిపింపక మానడు, ఆయన ఇస్తాడు. అయితే నువ్వు ఎందుకు నమ్మటలేదు? ఆయన యొక్క గొప్పతనమును, ఔన్నత్యమును ఎందుకు తగ్గిస్తున్నావు అని దేవుడు అడుగుచున్నాడు. పుట్టించే దేవుడు గర్భాన్ని మోస్తాడా? మోయడు కదా అని దేవుడు అడుగుచున్నాడు. స్త్రీ ప్రసవ వేదన పడుచున్నప్పుడు ఆ వేదన ఎప్పుడు మర్చిపోతుందంటే
బిడ్డను కని ఆ బిడ్డను చూసుకున్న తర్వాత లోకంలోకి ఒక నరుడు వచ్చాడన్న సంతోషము చేత వేదనంతా మర్చిపోతాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సర్వ సమృద్ధి గల చోటికి మనలను నడిపించే గొప్ప దేవుడు ఆయన కదా. ఆయన సమృద్ధి గల చోటికి నడిపించే దేవుడు. నా గొర్రెలను నేను మేపుదును, నా గొర్రెలను నేను మేపుదును. ఆయన శాంతికరమైన జలముల దగ్గరకు మనల్ని నడిపించి సేద తీర్చే గొప్ప దేవుడు ఆయన కదా. అందుకే ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నలో సమాధానం ఉంది. మరి ఆ ప్రశ్నను నువ్వు నమ్ముతున్నావా? ఈ రోజున మనకొచ్చే కష్టాల ద్వారా, మనం ఇవి తీర్చుకోలేని అప్పుల ద్వారా, మనకు తీరని బాధల ద్వారా దేవుణ్ణి ఎంతగా అవమానిస్తున్నాం. ఏనాడైనా నువ్వు ప్రశ్న వేసుకున్నావా? ఈరోజు ఈ బాధను కలుగజేసిన దేవుడు తీర్చకుండా ఉంటాడా? ఏదో ఒక రోజు కన్ను తెరుస్తాడు. నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో ఒక రోజు ఆయన నా కార్యము చేస్తాడు అన్న విశ్వాసము మనలో ఉందా? లేకపోతే నువ్వు నిరాశతో జీవిస్తే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యమును నువ్వు తగ్గించినట్లే. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన అంటున్నాడు, నేను రోషము కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఉంది ఆయనకు. ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎలా సాధ్యము అంటే, ఉడికిపోయిన శారా గర్భమును తెరిచిన దేవుడు, 100 సంవత్సరాల వయసులో పిల్లలను ఇచ్చిన గొప్ప దేవుడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తానని వాగ్దానము చేసిన దేవుడు, నెరవేర్చిన దేవుడు. ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని వాగ్దానము చేసిన దేవుడు, నెరవేర్చిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయనలో అబద్ధము లేదు, యాకోబులో దోషము లేదు, యాకోబులో శకునము లేదు. అబద్ధమాడుటకు, పశ్చాత్తాపపడుటకు నరుడను కాను అని చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా మాట ఇస్తే, సారీ అండి, మాట ఇచ్చి నెరవేర్చలేకపోయాను, క్షమించండి అంటాం కదా. దేవుడు అలా అనడండి. అంటే ఆయన గొప్పతనము తగ్గిపోతుంది. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయనకు రోషం ఉంది. మనుషులకు ఉన్నా కూడా అది నెరవేర్చుకోలేరు, కానీ దేవునికైతే రోషం ఉంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకనే ఇశ్రాయేలీయులు ఎన్నో మారులు విసిగించినా కూడా అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడ్డాడంట. తన మనస్సును మార్చుకున్నాడంట. చాలాసార్లు వాళ్ళని శిక్షించాలని, వాళ్ళని లయం చేయాలని అనుకున్నాడు, కానీ దావీదుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడంట. దావీదుతో ఏ నిబంధన చేశాడో తెలుసా? సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము నా కృప నిన్ను విడిచిపోదు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను స్థాపిస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన నెరవేర్చాడు. దావీదుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దాన్ని నెరవేర్చాడు ఆయన. అబద్ధం ఆడలేదు ఆయన, నరుడు కాదు. అబద్ధం మనం ఆడుతాం కదా, మాట ఇస్తాము, కానీ దాన్ని నెరవేర్చలేము. ఆ శక్తి సామర్థ్యాలు మనకు లేవు, కొన్నిసార్లు జరిగించలేము. అప్పుడు అబద్ధం ఆడతాం, క్షమాపణ అడుగుతాం, కానీ పశ్చాత్తాపపడుటకు, అబద్ధమాడుటకు మన దేవుడు నరుడు కాడు. ఈ రోజున ఎంతమంది ఆయన గొప్పతనాన్ని తగ్గిస్తున్నారు? మనకొచ్చే బాధల చేత, మనకొచ్చే నిందల చేత. ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధలు, ఇవెవరు తీరుస్తారయ్యా, ఎవరున్నారయ్యా అంటే ఆయన అంటున్నాడు, నేనున్నాను, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు నిజముగా మొరపెట్టుము, నేను నీకు సమీపముగా ఉన్నాను.
నాకు మొరపెట్టు వానికి నేను ఉత్తరం ఇస్తాను. ఎందుకంటే నా నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. నా మహిమ నిమిత్తమైన నేను దానిని చేస్తాను. ఆయన అవమానపరచబడే దేవుడు కాడు, మహిమపరచబడే దేవుడు. అయితే ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? విలాప వాక్యముల గ్రంథములో ఒక మాట చదువుదాము. 3వ అధ్యాయము, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు గల వాక్య భాగము. 3వ అధ్యాయము. బాధ పెడతాడేమో కానీ ఆయన బాధ పెట్టినను ఏం చేస్తాడు? తన కృప సమృద్ధిని బట్టి జాలి పడతాడంట. నిజమేనండి. నీకు బిడ్డ పుట్టాలి అంటే ఏం కలగాలి? వేదన కలగాలి, ప్రసవ వేదన కలగాలి. నీకు బిడ్డ పుడుతున్నాడన్న సంతోషము కలుగుతుందన్న సూచన ఏంటంటే వేదన కలుగుతుంది, ప్రారంభం అవుతుంది వేదన. తెలుసా? ఆ ప్రసవ వేదన స్టార్ట్ అవుతుంది అనగానే మన తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. నొప్పులు వస్తున్నాయి, కానీ రెడీ చేయండి, హాస్పిటల్కి వెళ్దాం అంటారు కదా, అవునా? దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. 9వ నెల 10వ నెల రాగానే ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఆ తల్లి కోసం ఇంకా నొప్పులు రాలేదేంటి? నొప్పి రావాలని కోరుకుంటున్నావా నువ్వు? ఎస్, రావాలి. రాకపోతే కష్టం. నీ బిడ్డకు వేదన కలగాలి, కలగకపోతే కష్టం. కలగాలని కోరుకుంటున్నావు. ఎందుకు? ఆ తర్వాత ఏముంది? ఆ వేదన తర్వాత ఏముంది? సంతోషం ఉందండి, సంతోషం ఉంది. దేవుడు అదే చూడడానికి నీకు వేదన కలుగు చేస్తాడు. తెలుసా? నువ్వు సంతోషంగా నిత్యానందముతో నింపబడడానికి నీకు వేదన కలగాలని చూస్తాడు మన దేవుడు. ఆ వేదన రాకపోతే నీకు నిత్య సంతోషము లేదు. ప్రసవ వేదన రాకపోతే నువ్వు బిడ్డను చూడలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టి జాలిపడును. హృదయపూర్వకముగా నరులకు విచారము ఆయన కలుగజేయడు. నీ బిడ్డకు వేదన కలగాలని నువ్వు హృదయపూర్వకంగా కోరుకుంటున్నావా? కాదు. ఆ వేదన కలిగితేనే బిడ్డ పుట్టాలని, ఆ వేదన కలగాలని కోరుకుంటున్నావు. దేవుడు కూడా మన పట్ల ఆ వేదన కలిగిస్తాడు. ఎందుకంటే నిత్య సంతోషము నీకు ఇవ్వడానికి. అందును బట్టి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావా, మహిమపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. నీకు వచ్చిన వేదనను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టడు, తరువాత నాకు ఆనందం ఇవ్వడానికే ఈ వేదన అని నువ్వు ప్రభువును స్తుతిస్తున్నావా? మనం సంతోష సమయంలోనే కాదండి దేవుని స్తుతించాల్సింది. కష్టాలలో, బాధలలో, దుఃఖంలో కూడా ఆయనను స్తుతించాలి. ఎందుకంటే తర్వాత ఇచ్చే ఆనందం అది ఎవ్వరూ మన నుండి తీసివేయలేరంట. చూద్దాం ఆ మాట. చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. ఆ సంతోషాన్ని మన నుండి ఎవ్వరు తీయలేరు అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. చూడండి, రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఎందుకంటే కడవరి వర్షమును తొలకరి వర్షమును కురిపించువాడు ఆయనే కదా. దాని కాలమున ఆయన వర్షాన్ని కురిపిస్తాడంట. దాని కాలమున సమయానుకూలముగా ఆయన నీకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఈరోజు నాకు ఆ సంతోషం కావాలండి అని కోరుకుంటే అది నీకు ఇప్పుడు అవసరం లేదు.
నీకు తగిన సమయం ఒకటి ఉందని దేవుడు దాన్ని నిర్ణయించి పెట్టాడని నీకు తెలుసా? అందుకే రండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయన తగ్గిన సమయంలో మనకు కార్యాలు చేసే దేవుడు. ఇప్పుడు కావాలని కోరుకోవద్దు, ఆయన నీకు నిర్ణయించినప్పుడు ఇస్తాడు. చూడండి, వర్షాకాలంలో వర్షాలు, వేసవి కాలంలో ఎండలు, చలికాలంలో మంచు. నీకు ఎండాకాలంలో మంచు పడితే ఆ కాలంలో పండే పండ్లు పండవు, తెలుసా మీకు? వర్షాలు పడ్డాయి అనుకోండి ఎండాకాలంలో, మామిడి పిందెలన్నీ రాలిపోతాయి. ఆ రైతుకు తెలుస్తుంది ఆ బాధ. అప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, ప్రభా ఇది ఎండాకాలం కదా, ఎండలు రావాలి కదా, వర్షాన్ని ఎందుకు పంపించావయ్యా? నువ్వు అడిగే ఆ ఆశీర్వాదము ఆ సమయంలో నీకు ఇస్తే అది నీకు బాధేనండి, అది నీకు బాధ కలుగు చేస్తుంది. దేవుడు దాని కాలంలో నీకు ఇస్తాడు, దానికోసం ఎదురు చూడు. అందుకనే ముందుగానే ఏమంటున్నాడు, రండి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము. అలా ఉంటే తగిన సమయంలో నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అందుకే వాక్యంలో ఉంది కదా, మనము దీనులుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం ఉంటే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన సర్వకాలం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు విడిచిపెట్టాడని బాధపడకు, తగిన సమయం ఒకటి నీకు నిర్ణయించాడని గుర్తుంచుకో అని దేవుడు తెలియజేస్తున్నాడు. గర్భాన్ని ఇచ్చిన దేవుడు కనిపింపక మానతాడా? పుట్టించిన దేవుడు మూసేస్తాడా? మూసేయడు. ఆయన సర్వకాలము విడిచిపెట్టడు. ఒకవేళ విడిచిపెట్టినా కూడా ఆయన తన కృపా సమృద్ధిని బట్టి నిన్ను జాలి చేసుకుంటాడు, జాలి పడతాడు. నయోమి అంటుందండి, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడని. దుఃఖాన్ని కలుగు చేశాడు, అది నువ్వు చేసుకున్న దాన్ని బట్టే. కానీ నిత్య నిర్ణయంగా ఆ గర్భములో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడండి. వంశావళిని దేవుడు ఇచ్చాడు. నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాడు, నన్ను నయోమి అని పిలవవద్దు, మారా అనండి అంటుందండి. మధురమైన జీవితాన్ని నీకు ఇస్తే పోగొట్టుకున్నావు, మారా అనుభవంలోకి నువ్వు వెళ్ళావు. కానీ దేవుడు మరలా నీకు మధురమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు మారా అనుభవంలోకి నువ్వు వెళ్ళినా కూడా అది నా బిడ్డకు తెలియదు అని అనుకొని ఆయన పశ్చాత్తాపపడి మధురమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడు. ఆ గర్భములో నుండి ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువారిని. ఈ రోజున ఆ వంశావళుల పేర్లు మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే మనం చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళంట. అబ్రహాము కుమారుడు దావీదా? మరి ఎందుకు రాశారు? ఆ వంశంలో నుండి వచ్చాడు. అబ్రహాముతో చేసిన నిబంధన దావీదు దగ్గర నెరవేర్చాడు, దావీదు వరకు నెరవేర్చాడు. దావీదుతో చేసిన నిబంధన ఆయన నుండి వచ్చిన యేసుక్రీస్తు వరకు నెరవేర్చాడు. ఆయనతో చేసిన నిబంధన మరలా మనం తిరిగి వెళ్ళే సమయం వరకు నెరవేరుతూనే ఉంటుంది. నెరవేరుతున్నాయి కదా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా. ఆయన చెప్పాడు, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళతాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను. ఉన్నాయి కాబట్టి చెప్పా, లేకపోయినా చెప్తాను. ఉన్నాయి కాబట్టే చెప్తున్నాను, మరలా వస్తాను. మొదటిగా వస్తానని చెప్పాను, వచ్చాను, మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకుడి. బాధల్లో ఉన్నావా? కలవరపడద్దు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవంట. యేసు క్రీస్తు నమ్ముకుంటే వాగ్దానములన్నీ నీ పట్ల స్థిరములే. అందుకే వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు నాతో ఏం మాట్లాడాడు? ఒకసారి తిరిగేయండి. దేవుడు పలానా రోజు నేను దేవుణ్ణి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చాడు, నెరవేర్చాడా లేదా అని పరిశీలన చేసుకున్నావా? మనము జనవరి 1 తీసుకుంటాం వాగ్దానం, ఒక నెల వరకు గుర్తుంచుకుంటామేమో, నెల వరకు బైబిల్లో పెట్టుకుంటాము, తర్వాత ఎక్కడ పడేస్తామో కదా. ఆ వాక్యం మనకు గుర్తుండదు. కానీ నెరవేర్పు కొరకు ఎదురు చూడు, ఆయన తప్పక నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు ఆయన. మాట తప్పుటకు అబద్ధమాడుటకు నేను నరుడను కాను అని తెలియజేస్తున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకుంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాడని ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎందుకు నువ్వు తగ్గిస్తున్నావు? ఆ మనుషులు అంటున్నారు, నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అంటే వాళ్ళు ఆమె అంటుంది, నన్ను ఆ మాట అనొద్దు, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాడంటుంది. లేదండి, ఆయన మరలా నీలో నూతన కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. మారా అని ఎందుకు పిలిపించుకుంటున్నావు? దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎందుకు పిలిపించుకుంటున్నావు? ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎందుకు తగ్గిస్తున్నావు? వద్దు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, రోషము కలిగిన దేవుడు. నా వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుచున్నాడండి ఆయన. మీరెక్కడైనా కనుగొన్నారా ఇటువంటి దేవుణ్ణి? చూసారా అంటున్నాడు. బిలాముతో బాలాకు రాజు చెప్తున్నాడు, ఆ జనులను శపించు, నీకు వెండి బంగారాలు ఇస్తానంటే, శపించడానికి నేనెవరినయ్యా? నేను శపిస్తే అక్కడ ఆయన శపించాలి. అక్కడ దోషము లేదే, ఇశ్రాయేలులో దోషము లేదే, ఇశ్రాయేలులో వంకరతనము లేదే. శపించాలని నువ్వు చెప్తున్నావు, కానీ నా నోట ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలే వస్తున్నాయి. యాకోబులో నక్షత్రము ఉదయించునన్నే ఆశీర్వాదాన్ని పలికాడు బిలాము. నువ్వు శపించాలన్నా కూడా అవి జరగవు, ఎందుకంటే నీ దేవుడు అంతా శక్తిమంతుడు. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నావా? ఈ రోజున విశ్వసించావా? ఆయన మీద ఆధారపడ్డావా? నీ కష్టాల్లో, నీ దుఃఖాల్లో ఆయన నిన్ను వాటన్నిటి నుండి తప్పించి సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు. అట్టి దేవుడు ఈ రోజున నీకున్నాడు కాబట్టి భయపడవద్దు, నయోమి వలె మాట్లాడవద్దు. సర్వశక్తుడు మనకు దుఃఖము కలిగించినను ఆయన తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని జాలి చేసుకుంటాడన్న విశ్వాసంతో ముందుకు కొనసాగు. దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కలిగిన మా యేసయ్య, మా కన్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీవు గొప్ప దేవుడిగా ఉండి అయినా నిత్యము కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచు, ఇదిగోనైనా మానవులందరి చేత, వట్టి పాత్రలమైన మా చేత అబ్బా తండ్రి అని పిలిపించుకుంటున్నావయ్యా. అట్టి ఆధిక్యతను మాకు ఇచ్చావయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వెంత గొప్ప దేవుడవయ్యా. ఇదిగోనైనా నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి, నీ కార్యములు ఎంత ఆశ్చర్యకరములు. అవును ప్రభా, అట్టి దేవునిని ఎన్నో మారులు ప్రభా మా జీవితాల్లో కలిగే బాధల ద్వారా, కీడుల ద్వారా, ఇదిగోనైనా అపాయాల ద్వారా, నిందల ద్వారా ఎన్నో సమయాలలో ప్రభా నిన్ను అవమానపరుస్తున్నామయ్యా. నీ గొప్పతనమును మేము తగ్గిస్తున్నాము, నీ ఔన్నత్యమును మేము హీనపరుస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ రోజున మీరు మా అందరితో మాట్లాడిన మాటను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మీరు అంటున్నారయ్యా, మీరు ప్రశ్న వేస్తున్నారు, నేను గర్భమును కలుగజేసి కనిపింపక మానుదనా? పుట్టించిన దేవుణ్ణు, గర్భాన్ని ఇచ్చిన దేవుణ్ణు కనిపింపక మానుదునా అని మీరు అడుగుచున్నారు.
అవును ప్రభువా, మీరు కనిపింపకపోతే నైనా కార్యము జరగదయ్యా. నీ నామానికి అవమానము కలుగుతుంది. అందుకనే మీరు కనిపిస్తారు, మీరు పుట్టిస్తారు ప్రభా. అంత గొప్ప దేవుడవు నైనా. ఇదిగోనైనా ఈ రోజున అటువంటి ప్రశ్న మేము వేసుకోలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. ప్రతి విషయంలోనైనా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఇదిగోనైనా చేరి వచ్చిన బిడ్డలు, నీ వాక్యము విన్న బిడ్డలు ప్రభా, వాక్యాన్ని విని నైనా వాక్యాన్ని హృదయాలలో బలంగా నైనా నమ్మి భద్రపరచుకొని నైనా నీ మాటను బట్టి జీవించే బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయండి. ఇదిగోనైనా సంఘములోనైనా బలహీనులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. రోగములతో పీడించబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రభా, వైద్యపోగు అంకమ్మ గారు నైనా ఆ బిడ్డ నైనా అనారోగ్యంతో బాధపడుచున్నారు. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాన్న, క్యాన్సర్ గడ్డలు అని బిడ్డలు ఎంతగానో భయపడిపోయారు ప్రభా. వాటిని మామూలుగా మీరు మార్చారయ్యా. మందులతో అవి స్వస్థపరచబడినట్లుగా మీరు కృప చూపించారు ప్రభా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఎందరో ప్రభా అట్టి స్థితిలో ఉండి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ బిడ్డకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగేనైనా తేళ్ల జయంత్ బాబు గారి గురించి ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నాడో మీకు తెలుసయ్యా. నీ గాయపడిన హస్తాలతో తాకండి. నీ వాక్కును పంపి ఆ బిడ్డను బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి. ప్రతి సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగేనైనా తేళ్ల యెషయరాజు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో చెడు వ్యసనాలకు బానిసైపోయాడు నైనా. ఇదిగో చేసిన తప్పిదాలను బట్టి మీరు శిక్షించే దేవుడు కాదయ్యా, మీరు జాలిపడే దేవుడవు. నీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడవు నైనా. నీ మనస్సును మార్చుకొని పశ్చాత్తాపపడే దేవుడవయ్యా. బిడ్డను దర్శించండి నైనా, బ్రతికించండి. బ్రతికి సజీవ సాక్షిగా జీవించుటకు సహాయము చేయండి ప్రభా. అలాగే నైనా తాతపూడి సంతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వెన్నుపోస అరిగిపోయి నైనా నీ బిడ్డనైనా నీ సన్నిధికి రాలేకపోతుందయ్యా. నేను స్తుతించాలని ఎంతగానో ఆశపడుతుందయ్యా. ఇదిగోనైనా మీరు పుట్టించిన దేవుడవు, అవయవములను కలుగజేసిన దేవుడవు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే నైనా మా దినములన్నీ మీ గ్రంథంలో ఉన్నాయని భక్తుడు తెలియజేస్తున్నాడయ్యా. అవునయ్యా, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. విరిగిన ఎముకలను అతికించే దేవుడవు. చనిపోయిన నైనా ఆ శవములను సజీవముగా సైన్యముగా నిలిపిన గొప్ప దేవుడవయ్యా. అవునయ్యా, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తముతో ప్రోక్షించండి అయ్యా. నూతన బలాన్ని, నూతన శక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించండి. బలముగా నీ సన్నిధికి వచ్చి బలముగా నైనా పూర్ణ బలముతో నిన్ను ఆరాధించే కృపను ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా సంఘంలో ఎవరైతే ప్రభా అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అప్పు బాధలతో పీడించబడుచున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతలు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.